మాకైతే మేము అల్లాపూర్ డివిజన్ న్యాయ ప్రమాణ సేవా సంఘం సెక్రటరీని మాట్లాడుతున్నాం. ఇన్ని రోజుల నుంచి కేసీఆర్ సార్ మాకు కొద్దిగా కరెంటు న్యాయ బ్రాహ్మణ్స్ కానీ లోన్స్, బీసీ లోన్స్ కానీ ఇవి కానీ న్యాయ బ్రాహ్మణ్స్ కి ఫ్రీ కరెంట్ కానీ వృత్తిపరంగా కానీ మాకు పనిముట్లు కానీ అవి కానీ కేసీఆర్ సార్ మాకు అందజేసిండు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో మాత్రం మాకు కరెంట్ బిల్లులు వస్తున్నాయి. ఒక్కొక్కరికి చాలా చాలా కరెంట్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి. అవి క్లియర్ చేయాలని మా కోరిక. దాని దిక్కేరి మళ్ళీ మాకు కరెంట్ వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు వచ్చి షాప్లలోకి వచ్చి కూడా కరెంట్ కట్ చేస్తారు. రాని వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకుంటే వస్తాయి అని అంటారు కదా, మరి అప్లై చేసుకుంటే వచ్చే అవకాశం ఉందంటారా? అసలు అప్లై చేశారా లేదా? మేము అప్లై చేసినాము, అందరికి చెప్పినాం కూడా. దాని మీద ఇప్పటిదాకా కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. మీ మీడియా ద్వారా కూడా నేను ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నా. మా న్యాయ బ్రాహ్మణులను ఆర్థికంగా కానీ ఈ ఉచిత పథకాల విషయంలో కూడా మాకు కొద్దిగా సపోర్ట్ చేసి మా న్యాయ బ్రాహ్మణ్స్ ని ఆదుకోవాలని మా యొక్క మనవి. అయితే మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో కొన్ని రకాలైన పథకాలు ఇవ్వడం అయితే జరిగింది. ఆ రకాలైన పథకాలు అయితే ఉన్నాయి కదా, ఉపయోగకరంగానే ఉన్నాయా? అంటే పథకాలు అయితే అందే వాళ్ళకి అందుతున్నాయి మేడం, అందరికైతే అందట్లేదు. ఇప్పుడు కొంతమందికి ఎందుకంటే రాజకీయ పరంగా ఉన్న వాళ్ళకి అందుతున్నాయి. అట్టడుగు స్థాయి నిరుపేదలకు మాత్రం పథకాలు మాత్రం అందట్లేదు మేడం. అదొకటి చర్య తీసుకొని సారు, మన రేవంత్ రెడ్డి సార్ గాని మిగతా క్యాబినెట్ సార్లు అందరూ కలిసి కొద్దిగా దీని మీద చర్య తీసుకొని మాకు నిరుపేదలకు న్యాయం జరిగేలాగా చూడాలని మా యొక్క మనవి గవర్నమెంట్. ఫైనల్ గా చెప్పాలి అంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ లో కొన్ని పదవులు అయితే ఖాళీగా ఉన్నాయి. అవి భర్తీ చేయాలి అంటే ఎవరికి ఇస్తే ఆ పదవులకి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎట్లాంటి గవర్నమెంట్ వాళ్ళ చేతిలో పని వాళ్ళది మేడం. మాకు దాని గురించి పెద్దగా ఐడియా లేదు. కాకపోతే ఎవరైనా సరే నిరుపేదలకు న్యాయం చేసే నిరుపేదలకు పనులు చేసే వాళ్ళకు ఇయ్యాలని మా యొక్క మనవి. థాంక్యూ.